శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అసలు ధర్మం ఏది అన్నది తెలుసుకోవడం ప్రధానం. ముందు ఏది ధర్మము అన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాత తెలుసుకున్న ధర్మాన్ని పూనికతో ఆచరణ చెయ్యాలి. ఇది ధర్మము అని చెప్పడానికి అధికారి ఎవరు అంటే వేదము. వేదము ఈశ్వర ప్రోక్తము. ఆ వేదములో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేసి అందిస్తే దానిని స్మృతి అంటారు. అలా ఎవరు సంకలనం చేసి అందించారో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి గ్రంథాలు వస్తాయి. యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి, ఇలాగా. శృతి అంటే వేదం. వేదము మొదటి ప్రమాణం. రెండవది స్మృతి. మూడవది పురాణము. వేదములో ఉన్న విషయాన్ని పురాణం భూతద్దంలో చూపిస్తుంది. అంటే ఒక జీవుడి యొక్క యాత్రనంతటిని వివరిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాత్ముల్ని రక్షించడం. ఆ ధర్మాత్ముణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆయనకి ఒక ప్రమాదం వస్తోంది అంటే తాను దానికన్నా ముందుంటాడు. ఉండి ప్రమాదము రావచ్చుగాక, కానీ దాన్ని తొలగించడానికి పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచుకుంటాడు. అక్కడ ఆయనే ఉండి పరిష్కారమును ఏర్పాటు చేస్తాడు. అది ధర్మాన్ని పట్టుకోని వాడి విషయం వచ్చిందనుకోండి, ఆయన ఏదో ఒకటి పొందడం కోసమని నానా అధర్మాన్ని ఆచరించాడు. అన్ని పాపకార్యములు ఆచరించాడు. చిట్ట చివరికి అది అందుకోవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది కదూ, అక్కడ ఈశ్వర రక్షణ తొలగిపోతుంది. తొలగిపోగానే ఏమవుతుందంటే, అందినట్లుగా అందినది ఇన్నాళ్ళు తాను కష్టపడింది దేని కొరకో అది చేతికొచ్చినట్టు వచ్చి చెయ్యి జారిపోయి సమూలంగా నశించిపోతుంది. ఈశ్వర రక్షణ ఉండదు. దాని వలన అతని చారిత్రం ఏమవుతుందంటే ఆదర్శవంతము కాదు. ఇది రామాయణంలో రాముడు చెప్పిన మాట. కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం. ఒకడు శుచి అంటే ధర్మాత్ముడు కాదు, అధర్మాత్ముడు అని దేని చేత చెప్పవలసి ఉంటుంది అంటే కులీనం వా, వాడు ఎక్కడ పుట్టాడన్న దాన్ని బట్టి కాదు. కులీనం వా వీరం పురుషమానినం, ఆయన ఎంత శౌర్య పరాక్రమములు ఉన్నవాడు దాన్ని బట్టి కాదు. మరి దేని బట్టి చెప్పాలి? చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడు అన్నదాన్ని బట్టి శుచిం వా ఇది వా శుచిం. ఆయన శౌచం ఉన్నవాడా, ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడా కాదా అన్నది తేలిపోతుంది అన్నాడు. అందుకే ధర్మము వలన వచ్చేటటువంటి విశేష ప్రయోజనమేమి అంటే, వచ్చేటటువంటి తొట్టుబాట్లని దిద్ది, వైక్లభ్యములను దిద్ది, జీవితాన్ని ఫలవంతం చేసి లక్ష్యశుద్ధి వైపుకి నడిపిస్తుంది. అంత పెద్ద ప్రయోజనం ధర్మమునకుండగా ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి, తాను దేని కొరకు ప్రయత్నిస్తున్నాడో అది అందదు సరికదా, సర్వనాశనమై అపకీర్తిని పొంది అత్యంత హేయమైన రీతిలో ముగిసిపోయి ఆయన యొక్క చారిత్రము చివరికి ఎవరికీ ఆదర్శప్రాయుడు కాకుండా మిగిలిపోయి, ఇలా బ్రతికిన వాడు ఏమైపోయాడో చూశారా అని చెప్పినప్పుడు ఉదాహరణగా తీసుకొస్తాడు. అలా ఉండకూడదు. అంటే ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతకడం ధర్మం. ఆ ధర్మము కాపాడుతుంది అని చెప్పడానికి శ్రీరామాయణం ఎన్నో ఉదాహరణలు చూపించింది. అంటే ఉదాహరణలు చూపించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, శ్రీరామాయణం ఆది కావ్యం, మధురాతి మధురమైనటువంటి కావ్యం. అసలు శ్రీరామాయణానికి ఏ వ్యాఖ్యానాలు అక్కర్లేదు. రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకున్నారనుకోండి, కేవలం రామకథ అని రామాయణాన్ని చదువుకుంటే చాలు. అందులో అనేక విషయాలు మీకు చదివినప్పుడల్లా
24,000 శ్లోకాలు కాదు, ఒక్కొక్క శ్లోకాన్ని మీరు ఎన్ని మాటలు చదువుతుంటే అన్ని కొత్త అర్థాలు మీకు కనపడుతుంటాయి. అంటే అది బహుభంగిమల మనకి రక్షణ కల్పిస్తుంది, ధర్మమునందు అనురక్తినిస్తుంది రామాయణం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. సీతామాతని అపహరించాడు రావణాసురుడు, తీసుకెళ్ళి శిశుపా వృక్షం కింద ఉంచాడు. రాముడు రాడు అని అనుకున్నాడు. కానీ రాముడు వానర సైన్యంతో బయలుదేరి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆవలి ఒడ్డున విశ్రమించి ఉన్నాడు. శుకసారణుల్ని పంపించాడు రావణాసురుడు. రాముడి యొక్క ఔదార్యం, రాముడి యొక్క పరాక్రమం, రాముని యొక్క తేజస్సు చూసి వచ్చినటువంటి శుకసారణులు రావణాసురుడితో మాట్లాడుతూ ఆయన గొప్పతనం గురించి చెప్పారు. రావణుడికి అనుమానం వచ్చింది. పైకి ఒప్పుకోలేడు, కానీ ఇంతటి మహితాత్ముడు వచ్చిన తరువాత, ఇంతటి ధర్మాత్ముడు వచ్చిన తరువాత ఇంత అధర్మం పట్టుకున్న నేను నిలబడతానా? మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు, ధర్మం జోలికి వెడితే, ధర్మాత్ముడి జోలికి వెడితే ప్రమాదం ఏర్పడుతుంది. ఏమా ప్రమాదం అంటే, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారామ విప్రియం అంటాడు. నీ ఒక్కడితో పోదు రావణ, నీవు నశించిపోతావు, నీ తమ్ముళ్ళు నశించిపోతారు, నీ భార్యలు పాడవుతారు, నీవు ఎక్కడైతే పరిపాలన చేస్తున్నావో వాళ్ళు నశించిపోతారు. అంతటి కాంచనలంక చిన్నాభిన్నమైపోతుంది. వాళ్ళందరూ పోకముందు నువ్వు పోతే కొంత అదృష్టం. ఎందుకనంటే పాప ఫలితమును దారుణంగా పొందకుండా వెళ్ళిపోయావు. కానీ పాప ఫలితమును దారుణంగా పొందడం అంటే నీ కళ్ళ ముందు నీ ఆశల సౌధాలన్నీ కూలిపోతాయి. నిన్ను రక్షిస్తారనుకుని నువ్వు ఎవరినెవరిని అనుకున్నావో వాళ్ళందరూ ఒక్కొక్కరు జారిపోతారు. నా అన్నవారెవ్వరు నీకుండరు. అప్పుడు 10 తలలు తరుగుతాడు. ఒక్కొక్క తల తింపేస్తుంటే ఎప్పుడు పడిపోతాడని చూసి జేజేలు పలకడానికి వచ్చి నిలబడతారు ఆకాశంలో. ఆ పరిస్థితి తెచ్చుకోకు. అది రాముడి శక్తి అనుకుంటున్నావేమో. రాముడు ధర్మాత్ముడు, అది ధర్మము యొక్క శక్తి. రామో విగ్రహవాన్ ధర్మ. అందుకే రాముడి జోలికి వెళ్ళడం ధర్మం జోలికి వెళ్ళడం. రాముడి జోలికి వెళ్ళడం అంటే నువ్వేం కోరుకుంటున్నావంటే నీ ఒక్కడి వినాశనం కాదు, నీతో పాటుగా నిన్ను ఆశ్రయించినటువంటి అందరూ నశించిపోతారు. ఆ నశించిపోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరో చేయడం కాదు, నువ్వే చేసుకోవడం. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా వర్ధంతే మేషా గోమాయునాయధ అంటాడు. ఏదో ఆ మేకలు వెడుతున్నాయి అనుకోండి, దాని వెనక ఓ కాపరి వెడితే ఆయన కాపాడుకుంటాడు ఆ మేకల్ని. కానీ మేకల వెనక ఒక తోడేల్ని పెట్టారనుకోండి మేకల్ని కాపాడమని, మేకల్ని ఎవరో పాడు చెయ్యక్కర్లేదు, ఆ తోడేలే పాడు చేసేస్తుంది, అది తినేస్తుంది. రాముడు రాజ్య పరిపాలన చేయడానికి, నువ్వు రాజ్య పరిపాలన చేయడానికి అక్కడ తేడా ఉంది. నీకు ధర్మము ఆచరణలోకి లేదు, నువ్వు ఆచరించవు. ఆచరించని ధర్మము రక్షణకి ఉపయుక్తము కాదు. నువ్వు ధర్మమును స్వీకరించలేదు కనుక, ధర్మానుష్ఠానము చెయ్యువు కనుక, ధర్మమును పట్టుకోవు కనుక ఒక ప్రమాదం. ధర్మాన్ని పట్టుకున్నవాడి జోలికెడుతున్నావు, ఇప్పుడు పెను ప్రమాదం, సమూలంగా నశించిపోతావు. ఒక్క నువ్వు కాదు. ఇదే స్వామి హనుమ సుందరకాండలో తీర్పు చెప్తారు. ఇతపూర్వం నువ్వు చేసిన పుణ్యం ఏదో ఉంది, అది కొంత ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నువ్వు చేసిన మహాపాపం ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. ధర్మాత్ముడి జోలికి, మహాపతివ్రత జోలికి వెళ్ళావు కాబట్టి సమూలంగా, అంటే అసలు నువ్వు ఉండవు, నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ధర్మమునకు అధర్మమునకు ఉండేటటువంటి వ్యత్యాసం. అయినప్పుడు నేను సంతోషంగా ఉండాలి, నా భార్యాబిడ్డలు సంతోషంగా ఉండాలి, నన్ను ఆశ్రయించిన వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను దేన్ని సాధన చెయ్యాలి? ధర్మాన్ని సాధన చెయ్యాలి. ఇవాళ బాగుండొచ్చు, అధర్మాన్ని పట్టుకుంటే ఓ 10 రూపాయలు సంపాదించినట్టు అనిపించవచ్చు. అధర్మాన్ని పట్టుకుంటే నాకు బలం ఉంది కాబట్టి ఒక బలహీనుణ్ణి పట్టుకుని నేను వేధించవచ్చు.
నేను అధర్మాన్ని పట్టుకుంటే చెయ్యకూడని పని చేసి ఎవరికీ తెలియదు కాబట్టి నేను సంతోషపడుతున్నాను అనుకోవచ్చు. కానీ అది ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ. హనుమ చెప్తారు సుందరకాండలో, దాని ఫలితం అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు నిన్ను రక్షించగలిగిన వాడు మాత్రము ఈ లోకమునందు ఎవ్వరుండడు. అది రామబాణముల రూపంలో వస్తుంది. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకుని వచ్చి అక్షయబాణ తూణీరముల నుంచి బాణములను తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టినప్పుడు అవి నిప్పులు కక్కుతూ లంక యొక్క ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నీవారి యొక్క గుండెలను చీల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడన్నవాడు ఉండడు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రాతున్న శక్త ఇది రామవద్యం. ఎవరూ నిన్ను రక్షించరు. ఎందుకు రక్షించరో తెలుసా? అది సిద్ధాంతము. ధర్మమున జోలికి వెళ్ళినా, ధర్మాన్ని వదిలిపెట్టినా నీ రక్షణ నీకు ఉండదు. కాబట్టి రక్షించగలిగినది ఏదంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మము కేవల రక్షణ కాదు, ఆపత్కాలమునందు ఈశ్వరానుగ్రహంగా రక్షిస్తుంది. రాముడు వచ్చేస్తున్నాడు రేపు బయలుదేరి అని విన్నాడు శుకసారుడుల వలన. కనీసం అప్పటికైనా బుద్ధి మార్చుకుని ఉంటే ఇంకొకలా ఉండేది. చెప్పింది సీతమ్మ తల్లి, నివర్తయమునో మత్త స్వజనీ క్రియతాం మనః. రాముడు ఉదారుడు. ఇప్పటికైనా తప్పు లేదు, నీ మనసు మార్చుకో, నీ తప్పు అంగీకరించు, ఒక్కసారి వెళ్ళి రాముడి పాదాల మీద పడు, అనుగ్రహించేస్తాడు, కాపాడతాడు. అది ఆయన ప్రతిజ్ఞ. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. యుద్ధకాండ. విభీషణుడి శరణాగతి సమయంలో అంటాడు, రామా నేను నీవాడనని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన వాడు ఒక్క మనుష్యుడే కావక్కర్లేదు, ఎవరైనా సరే పిపీలికాది పర్యంతంలో వాళ్ళకి నా రక్ష అన్నాడు. కాబట్టి ఒక్కసారి రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చెయ్యి, నువ్వు చేసిన తప్పులన్నీ మరిచిపోయి నిన్ను క్షమిస్తాడు. కాదంటావా? ధర్మం జోలికెడుతున్నావు. వధం చామిచ్చితాఘోరం తయాసో పురుషర్షభ విదితస్య హి ధర్మజ్ఞ శరణాగత వత్సల. బతకడం ఎలా అయినా బతకచ్చు. తిన్నది జీర్ణమైపోతే 4 పచ్చికాయలు తినేసి మలినముతో కూడుకున్న జలాలు తాగినా మనిషి బతకచ్చు. కానీ మనిషి పాపపుణ్యములు ఎప్పుడు బయటకు వస్తాయంటే రావణ సావులో బయటకు వస్తాయి. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఈ మాట చెప్తారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని. ఏం చేయాలి అధర్మం ఫలితం ఇవ్వాలంటే? తన మలమూత్రములను తాను విసర్జించుకోలేని స్థితిని పొంది మనసాన ఉన్నాడు అనుకోండి, చాలవా? ఏం చేయాలి? ఈశ్వరుడు ప్రాణములను తీయక్కర్లేదు, నీ మలమూత్రములు విసర్జించడానికి నువ్వు లేవలేవు, అలా మంచంలో ఉండు అన్నాడు అనుకోండి. ఏమవుతుంది? కట్టుకున్న భార్య కూడా ఓ 6 నెలలు పోయాక అబ్బా ఇలా ఉండే కన్నా అంటుంది. ఇంకేం కావాలి? ఎంత బాధ! ఈశ్వరానుగ్రహం ఉన్నదా? బ్రతికినంత కాలం చెయ్యి చాపకుండా బతుకుతావు. వెళ్ళిపోయేటప్పుడు అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు ధర్మం జోలికెడుతున్నావు. రాముడు రాశీభూతమైన ధర్మం. ఇప్పుడు నువ్వు ధర్మానికి హాని చేసే ప్రయత్నం చేస్తే నువ్వు పొందే దారుణమైన శిక్ష ఏమిటంటే భయంకరమైన మృత్యువు. అది మామూలుగా ఉండదు. వెళ్ళినవాడే కానీ వెనక్కి వచ్చినవాడు లేడు. యుద్ధంలో ఒక్కడు లేడు. చిట్ట చివరికి తాను వెళ్ళి నిలబడ్డాడు. పైన దేవతలు ఋషులు అందరూ నిలబడ్డారు. కొట్టేయి, వాడు పడిపోతే మేము ఆనందపడిపోతామని. ఏమి జన్మ జన్మ! చిట్ట చివరికి భార్య మండోదరి వచ్చింది, పడిపోయాడని తెలిసి. అందరు అనుకున్నారు రాముడిని నింద చేస్తుందనుకున్నారు. ఆవిడ వెళ్ళి ఆ తెగిపోయిన తలలు నెత్తుట్లో యుద్ధభూమిలో మట్టిలో పడిపోయి ఉన్నాడు. ఆయన్ని చూసి అంది, ఓరి పిచ్చివాడా, చాలామంది నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు, కానీ కాదు, భార్యని నాకు తెలుసు. నువ్వు ఎందుకు చచ్చిపోయావో తెలుసా? ఇంద్రియై ఏవ నిర్జిత, నీ ఇంద్రియములు విశృంఖలంగా విడిచిపెట్టావు. ఏదో తపస్సు చేసినప్పుడు మాత్రం పావును తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టావు.
అయితే మాత్రం అది పాము కాదు, కాలెత్తితే కాటేస్తుంది. తపస్సు అయిపోయింది, అది కాట్లేసింది. అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళావు, చివరికి 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయావు. నిన్ను నీ ఇంద్రియములు చంపేసేయండి. ఏం మూట కట్టుకున్నట్టు, ఏం సాధించినట్టు, ఏ కీర్తి సంపాదించాడు? వెళ్ళిపోయిన తర్వాత కనీసం 3 ఇళ్లలోనన్నా 4 ఇళ్లలోనైనా ఆయన వెళ్ళిపోయాడా అండి, ఏం వండుకుంటాం ఇవాళ అని పొయ్యి మీద వంట వండలేక అన్నం వండుకోవడం మానేస్తే ఆ జన్మ జన్మ. రాముడు వచ్చేశాడని తెలిసింది, కనీసం అప్పుడైనా మనసు మార్చుకోవచ్చుగా. ఇంతమంది చెప్తున్నారుగా, తన గూఢచారులు సుఖసారణులే చెప్తున్నారుగా, మార్చుకోలేదు సరికదా. వికృత ప్రయత్నం చేశాడు. విద్యుజ్జిహ్వుడు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక రాక్షసుడిని పిలిచాడు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సును ఒకదాన్ని తయారు చేయి. సీతమ్మ కూడా అది చూస్తే రాముడి శిరస్సే అనుకోవాలి. కత్తితో ఖండింపబడిన రాముడి శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది చేసి పళ్ళెంలో పెట్టుకుని నా వెంటరా అన్నాడు. రాక్షసుడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తను ఒక పని చెయ్యాలి, సాధించాలి అనుకుంటే దానికి మార్గంతో సంబంధం లేకుండా సాధించాలనుకునేవాడు. సాధించానా అన్నది ప్రధానం కాదు, ఏ మార్గంలో సాధిస్తున్నానన్నది ప్రధానం అనుకునేవాడు మనుష్యుడు. తప్ప ఎలాగైనా సరే పని సాధించేయాలి, ఏ వక్ర మార్గంలోనైనా సాధించేయాలి, ఏ తప్పుడు మార్గంలోనైనా సాధించాలి, అది మనుష్యత్వం కాదు. ధార్మిక మార్గంలోనే సాధిస్తానంటే అది మనుష్యత్వం. అందుకే ఆయన ఆలోచనలకి హద్దు ఉండదు, ఆయన ఆలోచనలు ధర్మము చేత కట్టుబడవు. అందుకే రాముడి కంఠాన్ని తయారు చేయించాడు. విద్యుజ్జిహ్వుడు పళ్ళెంలో పెట్టుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? 10 నెలల నుంచి తన భర్త కనపడక కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అదా రాచరికం, అదా పరిపాలన చేసే విధానం, అందుక తన బలం, అందుక పాండిత్యం, అందుక వేదం చదవడం, అదా ఒక మాననీయురాలైనటువంటి స్త్రీతో ప్రవర్తించే విధానం? పట్టుకెళ్ళి ఆ తల చూపించి ఒక అబద్ధాన్ని సృష్టించాడు. నిన్నటి రోజు రాముడు తన పరివారం అంతటితో కలిసి వచ్చి సముద్రపు ఆవలి ఒడ్డున పడుకుని ఉన్నాడు. నా సైన్యం అంతా వెళ్ళింది, మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గాఢ నిద్రలో ఉన్న సమయంలో నా సైన్యాధిపతి ప్రహస్తుడు రాముడి కంఠాన్ని తరిగేశాడు. ఏదో మిగిలిన వాళ్ళకి కాళ్ళు విరగొట్టారు, నడుము విరగొట్టారు, కొంతమందిని చంపేశారు, మిగిలిన వాళ్ళు దిక్కులు పట్టి పారిపోయారు. ఇదిగో రాముడి తల చూడు అని అక్కడ పడేశాడు. ఆ తల్లి ఎంత శోకాన్ని పొందిందో, నిజంగా సర్గలు చదువుతుంటే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. ఆమె అంత ఏడుస్తుంటే ఆయన ప్రతిపాదన ఏమిటంటే, ఇప్పుడు రాముడు లేడుగా, రాముడు ఉన్నాడని కదా నువ్వు బింకానికి పోయావు నా పాన్పు చేరడానికి, ఇప్పుడు రాముడు లేనప్పుడు అభ్యంతరం ఎందుకు, నా పాన్పు చేరు. అది విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు, వేదములు చదువుకున్నవాడు, ఆయన మాట్లాడవలసిన విధానమా? ఎంత పూజ చేస్తే ఆవిడకు కావాలి, ఎన్ని వేదాలు చదువుకుంటే ఆవిడకు కావాలి, ఆచరణకి ధర్మం పనికిరానప్పుడు అతను మహనీయుడు ఎలా అవుతాడు? చదువుకోవడం వల్ల అవుతాడు? అదే ప్రవర్తించే విధానం, అదే ధర్మం. ఆమె అంత శోకాన్ని పొందింది. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదూ, నిజంగా ఆ రోజు సీతమ్మ పొందినటువంటి ఉన్మాదం వర్ణనాతీతం. కనీసం ఆమె బాధ ఎవరితో పంచుకుంటుందండి అక్కడ? అంతటి కులకాంత భర్త శిరస్సు అక్కడ కనపడుతుంటే, నా వారన్న వారెవరూ లేరు, ఆయన శరీరం ఎక్కడుందో అని పిచ్చి తల్లి ఆతృతతో నమ్మి కాసేపు సీతమ్మ మహాలక్ష్మి వదిలేయండి. నేను అందుకే మొదటి రోజు చెప్పాను, నరుడి కథాంచరమండి రామాయణం అని చెప్పాను. ఆమె తల్లడిల్లిపోతూ ఉంటే, నీ కొరకు ఎవరో వచ్చారయ్యా, ఏదో యుద్ధ సంబంధమైన ముఖ్యమైన విషయం మాట్లాడటానికి కబురు వస్తే తను వెళ్ళిపోయాడు. విద్యుజ్జిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే తల అంతర్ధానమైంది. అప్పుడు సరమ వచ్చింది. సరమ విభీషణుడి యొక్క భార్య, శల్యూషుడు అనబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె. ఇది నేను మీతో మనవి చేసింది. ధర్మము అన్న మాట ఎక్కడ ఉంటుందో, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు కాపాడడానికి
ఆపద కన్నా ముందు భగవంతుడు అక్కడ నిలబడి ఉంటాడు. రాముడు ఎక్కడో ఉన్నాడు, ధర్మాత్ముడు. సీతమ్మ పట్ల రావణుడు ఇలా ప్రవర్తించాడు, తన తల పట్టుకెళ్ళాడు, తన భార్య ఇంత ఏడుస్తోందని కూడా ఆయనకి తెలియదు. కానీ సరమ వచ్చింది. సరమ నిజానికి విభీషణుడితో వెళ్ళిపోవాలి కదా. విభీషణుడు రావణాసురుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ సరమ వెళ్ళలేదు. సరమ ఎందుకు వెళ్ళలేదు అంటే, నా భర్త ధర్మానుష్ఠానం కోసం వెళ్ళిపోయాడు, ధర్మాత్ముడైన రాముడి కోసం. అంతే ధర్మాత్మురాలైన సీతమ్మ ఇక్కడ బంధీకృతురాలై ఉంది. ఈమెను ఆదుకునే వాళ్ళు ఎవరు నేను వెళ్ళిపోతే? మరి ఈమెని కాపాడద్దు, ఈమెని ఊరడించద్దు, ఈమెని రక్షించుకోవద్దు. భర్తతో కూడా వెళ్ళడం మానేసి లంకాపట్టణంలో ఉండిపోయింది. బావగారు పరిపాలిస్తున్న పట్టణం తన భర్త పట్ల వైముఖ్యం ఉన్నవాడని తెలిసి సాటి స్త్రీ కష్టంలో ఉంటే ఆమెని రక్షించుకోవడానికి తాను ఉండిపోయింది సరమ. అటువంటి తల్లులు పుట్టిన దేశం ఈ దేశం. ఆ సరమ సీతమ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఒక మాట చెప్పింది, పిచ్చి తల్లి ఎందుకు ఏడుస్తావు? నిజంగా రాముడు మరణించాడని నువ్వు అనుకుంటున్నావా? వీడి తరమే, రావణాసురుడి తరమే. విశ్వామిత్రుడి చేత వరాలు పొందిన మహానుభావుడు, వశిష్ఠుడి చేత విద్యాభ్యాసం పొందినవాడు, ఆయన దగ్గర చదువు నేర్చుకున్నవాడు, ధనుర్వేదమంతా చేతిలో ఉన్నవాడు, సమస్త అస్త్రములు ప్రయోగ ఉపసంహారములు తెలిసిన్నవాడు, కంటిని రెప్ప కాపాడుకున్నట్టు కాపాడుకునేటటువంటి లక్ష్మణస్వామి, హనుమ, ఇతర వానరుల మధ్యనున్న రాముడు ఎలాగా సంహరింపబడ్డాడని నువ్వు అనుకుంటున్నావు? నీకు ఇంకొక విషయం తెలుసా? ఇప్పటిదాకా రావణాసురుడు యుద్ధాన్ని ఎలా నిర్వహించాలి, రాముడు వచ్చేస్తున్నాడని సమావేశం పెట్టి ఇక్కడికి వచ్చాడు. ఆఖరి అస్త్రం ప్రయోగించాడు. నువ్వు కానీ లొంగిపోతే ఇక రాముడు యుద్ధం చేయడు. నిన్ను లొంగదీయడానికి చివరి మార్గంగా దీన్ని అన్వేషించాడు. ఇది విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుడు, రావణాసురుడి యొక్క బంటు తనకున్నటువంటి ఇంద్రజాల విద్యతో తయారు చేసినటువంటి తల రాముని యొక్క తలను పోలి ఉంది. అందుకే ఎవడు కర్తో వాడు వెళ్ళిపోగానే ఆ తల కూడా అంతర్ధానమైపోయింది, ఇక కనపడలేదు. ఇంకొకటి జాగ్రత్తగా విను, యుద్ధమునకు సంబంధించినటువంటి భేరీలు మోగుతున్నాయి. రాముడు నిజంగా ఆపదకు లోనై ఉంటే, రాముడికి అమంగళం జరిగి ఉంటే ఎందుకు యుద్ధ భేరీలు మోగిస్తారు? పట్టణమంతా సైన్యాన్ని ఒక చోటికి చేరుస్తున్నాడు రావణాసురుడు అంటే రాముడు క్షేమంగా ఉన్నాడని అర్థం కదా. ఊరడిల్లు అంతే. ఆపద కలిగినప్పుడు, శోకం కలిగినప్పుడు ఎంతటి వారు కూడా చతికిల పడిపోతారు. అప్పుడు ఊరట పొందేటట్టుగా చెయ్యడానికి అంతటి లంకా పట్టణంలో రాక్షసుడు ఉన్న చోట ఆయనని కాదని ఒకనాడు గోదావరి జవాబు చెప్పడానికి భయపడింది, పర్వతాలు చెప్పడానికి భయపడ్డాయి. అక్కడే ఒక స్త్రీ ధైర్యంగా సీతమ్మ దగ్గరికి వెళ్ళి రావణాసురుడు చెప్తున్నది అబద్ధమో అని చెప్పి సీతమ్మని ఊరడింపచేసింది. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఉంటుంది, కాపాడుతుంది అనడానికి ఇంతకన్నా ప్రబల ఉదాహరణ ఎక్కడుంటుంది?